హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు పిఠాపురం. పిఠాపురం అనగానే ముందు మీకు ఏం గుర్తొస్తుందండి? అవునండి, శ్రీ పురుహూతిక అమ్మవారు కదండి. అమ్మవారు ఒక్కళ్లే కాదండి, అమ్మవారితో పాటు ప్రసిద్ధి పొందిన ప్రాముఖ్యం పొందిన ఇంకా దేవాలయాలు ఉన్నాయండి. అవి ఏంటనుకుంటున్నారా? శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం అండి. పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. ఇది ప్రసిద్ధ దత్తక్షేత్రం కూడా అండి. పిఠాపురంని దక్షిణ కాశీ అని పిలుస్తారండి. ఈరోజు మనం పిఠాపురంలోని కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తూ ఆలయ విశేషాలు, ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామా అండి? పదండి, గుళ్ళోకి వెళ్దాం. పిఠాపురంని పూర్వం పీఠపురం లేకపోతే పీఠికాపురం అని పిలిచేవాళ్ళండి. ఎందుకంటేనండి, పీఠం అంటే వెనక సీటు భాగం అండి. ఆ స్థానాన్ని కలిగి ఉన్న ప్రదేశం కనుక ఆ పేరు వచ్చిందండి. మన పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి యొక్క అవయవం అంటే దిగువ వెనక ఉన్న సీటు భాగం ఈ ప్రదేశంలో పడిందండి. కాబట్టి దీన్ని పురుహూతికాపురం అని పిలువబడిందండి. తర్వాత పీఠికాపురంగాను, చివరికి పిఠాపురంగాను మార్చబడింది. ఈ ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. ఇది 10వ శక్తిపీఠంగా పేరు పొందిందనమాట. కుక్కటేశ్వర స్వామి ఆలయానికి 2 ఎంట్రన్స్లు ఉంటాయండి. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ నుండి వస్తే, ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే రైట్ సైడ్కి వెళ్తే అన్నదాన సత్రం ఉంటుందండి. మనం అటు వెళ్లకుండా ఇప్పుడు స్ట్రైట్గా వస్తున్నాం అనమాట. స్ట్రైట్గా రాగానే మనకి మొదటిగా పురుహూతిక అమ్మవారి దేవాలయమే కనిపిస్తుందండి. మనకు కనిపించేది అదే. కుక్కటేశ్వర స్వామి ఆలయంలో ఆలయం చుట్టూతా చిన్న చిన్న ఆలయాలు ఇలా చాలా ఉంటాయండి. మనం ఇప్పుడు చూస్తున్నది అందులో ఒకటనమాట. దాని పక్కగా ఉన్నదే పురుహూతిక అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి గోడల మీద అష్టాదశ శక్తిపీఠాల గురించి, అవి ఎక్కడెక్కడున్నాయి, వాటి ప్రాముఖ్యత గురించి ఉన్నాయండి. ఇక్కడ మనము 20 రూపాయల టికెట్ తీసుకుంటే స్పెషల్ దర్శనం ఉంటుందండి. లోపలికి కెమెరా తీసుకెళ్ళకూడదు కాబట్టి లోపల ఏమీ తీయలేదండి, బయట వరకే తీసానమాట. చూడండి, ఇక్కడ గోడ మీద అష్టాదశ శక్తిపీఠాల గురించి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు చక్కగా క్లియర్గా రాశారండి. ఇదంతా ఒక బోర్డు మీద రాసి అక్కడ పెట్టారనమాట. ఇదంతా చదువుకుండా మన అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అర్థమైపోతుందండి. ఇటు నుండి కనిపిస్తున్నదే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇది పురుహూతిక అమ్మవారి గుడికి వెళ్ళడానికి అనమాట. దాని పక్క నుండి ఇలా వస్తే మనం మెయిన్ కుక్కటేశ్వర స్వామి ఆలయంలోకి వెడతామండి. ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. ఇటు నుండి వస్తే ఫస్ట్ అమ్మవారి ఆలయం, తర్వాత చూడండి ఇటు తిరగగానే ధ్వజస్తంభం. ఇటు నుండి క్యూ లైన్లు ఉంటాయండి లోపలికి వెళ్ళడానికి. కుక్కటేశ్వర స్వామి ఆలయానికి ఒక పక్కగా పురుహూతిక అమ్మవారి ఆలయం ఉంటే, వేరొక పక్క వెనక సైడ్న మనకి దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుందండి. ఇక్కడ దత్తాత్రేయ భగవానుడు స్వయంభూగా ఉంటారండి. అంటే ఆలయంలో విగ్రహం ఎవరో చెక్కలేదంట, అదే స్వయంగా కనిపించిందంట. ఇక్కడ ఇతర దత్తక్షేత్రాలకి భిన్నంగా ఇక్కడ విగ్రహానికి పూజ చేస్తారండి. ఎవరైనా కోరికలు కోరుకొని ఇక్కడ కొబ్బరికాయని గుడి వెనక భాగంలో కడితే ఆ కోరికలు 3 నెలల్లో తీరుతాయని భక్తుల నమ్మకం అండి. అందుకే ఇది గొప్ప దత్తక్షేత్రంగా పేరు పొందిందండి. 1950వ సంవత్సరం నుండి అప్పల రాజశర్మచే ఇక్కడ దత్తుడు పూజింపబడ్డాడని శ్రీ పాదవల్లభ చరిత్ర రుజువు చేస్తుంది కదండి. ఇక్కడ ఔదంబర చెట్టు కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చిన భక్తులు గుడి చుట్టూదా ప్రదక్షిణ చేస్తూ ఔదంబర వృక్షాన్ని దర్శించుకొని, ఔదంబర వృక్షం మొదట్లో ఉన్న ఈ పాదవల్లభ స్వామి యొక్క పాదుకలను కూడా దర్శించుకొని అక్కడ కొంతసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటారండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే ఔదంబర వృక్షం అన్నమాట. మనం కుక్కటేశ్వర స్వామి ఆలయం దర్శనానికి వెళ్తే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన అమ్మవారిని దర్శించుకోవచ్చు, ఇలాగ శ్రీ పాదవల్లభ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. వీటితో పాటు పాదగయ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చండి. మనం ఇప్పుడు చూస్తున్నది ఔదంబర వృక్షం యొక్క మొదలు. ఆ ఔదంబర వృక్షం మొదట్లో ఉన్న పాదుకులండి. చూడండి, మీరు కూడా దర్శించుకొని దండం పెట్టుకోండి. మీ మనసులో కోరికలను కూడా కోరుకోండి. అవి కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ పాదాలని పట్టుకొని వాళ్ళ మనసులో కోరికలు కోరుకుంటున్నారండి. ఇవేనండి ఆ పాదుకలు. ఈ పాదుకలు పట్టుకొని భక్తులందరూ కోరికలు కోరుకుంటున్నారనమాట. మనం ఒక్కసారి దర్శనానికి వెళ్తే శక్తిపీఠాన్ని, దత్తక్షేత్రాన్ని దర్శించుకోవచ్చండి. ఇక్కడ శివుడు కుక్కటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారండి. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటున్నారు.
కుక్కటేశ్వర స్వామి ఆలయం పక్కగానే రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంటుందండి. ఆ ఆలయాలు రెండు వీడియో తీయలేదనమాట. ఇలా గుడి చుట్టూతా ఉన్న ఆలయాల్ని వీటినే చూపించడానికి వీడియో తీశానండి. ఇలాగ గుడి చుట్టూతా మనం తిరుగుతా ఉన్నప్పుడు విశ్వేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నవే ఆ చిన్న చిన్న ఆలయాలండి. ఇలాగ గుడి చుట్టూతా చాలా ఆలయాలు ఉన్నాయండి. మేము స్వామిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకునేసరికి టైం అయిపోయింది, అన్ని క్లోజ్ చేశారండి. చూడండి, కాకపోతే మనం క్లోజ్ చేసున్నా సరే లోపల ఉన్న వాళ్ళని దర్శించుకోవచ్చు అనమాట. ఇలా గ్రిల్స్ ఉంటాయి, గుడి చుట్టూతా ఇలా ఉంటాయి అనమాట. మనం ఇవన్నీ దర్శించుకుంటా తిరిగితే ఒక ప్రదక్షిణ కూడా అయిపోతుందండి. ఆలయానికి 2 ఎంట్రన్స్లు ఉంటాయని చెప్పాను కదండి. మనం ఒక ఎంట్రన్స్ వైపు నుండి వచ్చాం కదా, అటు నుండి వస్తే ఇక్కడ మనం ఇలా స్వామివారిని దర్శించుకొని అటు వెళ్తే పాదగయ క్షేత్రం ఉంటుందన్నమాట. పిండ ప్రదానం చేసేవాళ్ళు ఆ పాదగయ క్షేత్రంలో స్నానాలు చేయాలి అనుకున్న వాళ్ళు అటు ఎంట్రన్స్ నుండి వచ్చి అక్కడ పిండ ప్రదానం స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటారనమాట. ఎటు నుండి వచ్చినా స్వామి దర్శనం చేసుకోవచ్చండి. గుడికి 2 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుడి చుట్టూతో తిరిగి వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ పురుహూతిక అమ్మవారి దగ్గరికి వచ్చామండి. అటు నుండి తిరిగి ఇక్కడ మీకు కనిపిస్తున్నది రైట్ సైడ్న మెయిన్ టెంపుల్ అనమాట, కుక్కటేశ్వర స్వామి ఆలయం. ఇటు మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్న పురుహూతిక అమ్మవారి ఆలయం. ఇప్పుడు మళ్ళీ గుడి ముందుకు వెళ్తున్నాం అనమాట. చూడండి, నంది దగ్గరికి వచ్చాము అంటే ఆలయానికి ముందు వైపుకి వచ్చామన్నమాట. చూడండి, నందికి ఎదురుగుండానే మెయిన్ టెంపుల్ ఉంటుంది. స్వామివారు వీడియోలో చూపిస్తున్నారు చూడండి, అక్కడే కుక్కటేశ్వర స్వామి వారు ఉంటారు. దాని పక్కగానే అమ్మవారి ఆలయం ఉంటుందండి. ఇద్దరిని దర్శించుకొని పక్కకు రాగానే ఇలా పాదగయ క్షేత్రం ఉంటుందన్నమాట. మన పురాణాల ప్రకారం పిండ ప్రదానం 3 ప్రదేశాలు చేస్తే పెద్దలకు ముక్తి మోక్షము వస్తుందని నమ్ముతాం కదండి. ఆ 3 ప్రదేశాలు ఏవంటే, మొదటిది శిరోగయ అండి, ఇది బీహార్లో ఉంది, దీన్ని గయా అని పిలుస్తాం. రెండోది నబిగయ, ఇది ఒరిస్సాలో ఉంది, దీన్ని నాభిగయ క్షేత్రం అని పిలుస్తాం. మూడోది పాదగయ, ఇది పిఠాపురంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ పాదగయ క్షేత్రం అండి. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే అంత మంచిదో ఇప్పుడు మీకు అర్థమైందా అండి. మనం ఒక్క కుక్కటేశ్వర స్వామి దర్శనానికి వస్తే శక్తిపీఠాన్ని, దత్తక్షేత్రాన్ని, పాదగయ క్షేత్రాన్ని మూడింటిని దర్శించుకోవచ్చండి. ఈ పాదగయ క్షేత్రంలో స్నానం చేసినా చాలా మంచిదని భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. స్నానం చేయడానికి వీలు కుదిరిన వాళ్ళు కనీసం కాళ్ళన్నా కడుక్కుంటారు, లేకపోతే తలపై నీళ్లన్నా చల్లుకొని ఆ స్వామి దర్శనానికి వెళ్తారండి. ఈ క్షేత్రానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో ఆ కథ ఏమిటో తెలుసుకుందామా అండి. కృతయుగంలో గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు కదండి. అతడు ఘోరమైన తపస్సు చేశాడండి. తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. ఏమనుకుంటున్నారా? తనని చూసిన వారికి మోక్షం పొందాలనే వరం కోరుకున్నాడండి. మంచి పనులు చేసి ధర్మంగా ఉండే వాళ్ళకి మోక్షం వస్తుంది కదండి. కానీ గయాసురుణ్ణి చూడడం వల్ల ఎవరికైనా మోక్షం వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటేనండి, ఎవరికి మంచి చెడు అనేది లేకుండా ఎవరికైనా మోక్షం వస్తుందన్నమాట. దీనివల్ల ఎవరైనా సులభంగా గయాసురుని దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందుతున్నారు. అనైతిక వ్యక్తులు కూడా మోక్షాన్ని పొందటంతో దీన్ని ఎలాగా నిరోధించాలా అని ఇంద్రుడు త్రిమూర్తులను ప్రార్థించాడండి. త్రిమూర్తులు అప్పుడు బ్రాహ్మణ రూపం ధరించి గయాసురుడి దగ్గరికి వెళ్ళి గయాసుడితో ఇలా అన్నారు, మేము ఒక పవిత్ర యజ్ఞం చేయాలనుకుంటున్నాం, మాకు భూమి కావాలని అడగ్గా గయాసురుడు దానికి ఒప్పుకున్నాడు. కానీ ఈ భూమి మీద ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ఏదో ఒక చెడు జరిగింది, మాకు భూమి వద్దు, ఈ భూమి ఆ పవిత్ర యజ్ఞం చేయడానికి పనికిరాదు అని చెప్పారు. అప్పుడు గయాసురుడు పరిష్కారం కూడా మీరే చెప్పండి అనగా, అప్పుడు వాళ్ళు మీ శరీరమే యజ్ఞానికి ఉత్తమ స్థలం, యాగం చేసుకోవడానికి మీ శరీరాన్ని ఇవ్వమని అడగ్గా సరే అని గయాసురుడు ఒప్పుకున్నాడు. ఆ యాగాన్ని భగ్నం చేయడం కోసమని 7వ రోజున శివుడు అర్ధరాత్రి సమయాన్నే కోడి రూపంలో వచ్చి అరవగా తెల్లవారిందేమో అనుకొని గయాసురుడు పైకి లేచాడనమాట. హోమానికి భగ్నం కలిగింది. అలాగా కోడి రూపంలో శివుడు రావడం వల్ల ఇక్కడ శివుడు కుక్కటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారనమాట. ఇక్కడ మహావిష్ణువు తన పాదాలతోటి గయాసురుణ్ణి భూమిలోకి తొక్కేశారు గనక ఇక్కడ ఆ విష్ణువు యొక్క పాదముద్రలు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకే ఈ క్షేత్రాన్ని పాదగయ క్షేత్రం అని పిలుస్తారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ స్నానం చేస్తే ముక్తి వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా పెద్దలకి పిండ ప్రదానం చేస్తే మోక్షం వస్తుందని కూడా నమ్ముతారు.
స్నానం చేసిన తర్వాత బట్టలయి మార్చుకోవడానికి మనకి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయండి. మనం ఇలా అందరినీ దర్శించుకున్న తర్వాత ఇక్కడే గుడిలో మనం ఎంట్రన్స్ వైపు నుండి వచ్చాం కదండి, అక్కడే అన్నదాన సత్రము కూడా ఉంటుందండి. అక్కడ అన్నదానం చేస్తారనమాట. త్రిమూర్తులు గయాసురుని సంహరించినప్పుడు అతని పాదములు ఈ పుష్కరిణి వద్ద పడ్డం వల్ల ఇది పాదగయగా ప్రాముఖ్యత పొందింది. ఈ క్షేత్రంలో శివుడు స్వయంభూగా కుక్కటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ మనము వేరే ఎంట్రన్స్ నుండి బయటకు వస్తున్నాం అనమాట. మనం లోపలికి వెళ్ళింది ఒక ఎంట్రన్స్ నుండి అయితే బయటకు వచ్చేది వేరే ఎంట్రన్స్ నుండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.